లాభం 2, 3, 4 అంతే. ఏంటి 50 తగ్గించారేంటి? కేశవరావు గారు అన్సీజన్ కదా అని వర్కర్స్ అందరికి 50 తగ్గించమన్నారు. మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా 50 పెంచారేంటి? మరి ఇంకో మాట. ఏంటి మ్యాటర్? కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు. అసెంబ్లీకా? ఆయనకు చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా? మాట్లాడవసరం. ఇదిగో రేవుకి పాంప్లెట్లు పంచిపెట్టమని 40,000 పంపించారు. నువ్వే పంచిపెట్టాలి. మరి 40,000 నేనే పంచాలా? పంచుతాను. ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది. ఇవాళ జీతాల రోజు అండి. ఇవాళ తప్పితే మళ్ళీ 4 రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు. ఓసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మట్టలు అయిపోతాయి. ఇది కేశవరావు గారు ఆఫీసు. ఇట్నమూర్తి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి, బయటకు వచ్చిన తర్వాత మేస్తో వచ్చి చేసుకోండి. అడుగు ముందు కేసారా మట్టలు అయిపోతాయి అంతే. ముందు నువ్వు ఇక్కడే ఉండు. ఆగండి, ఏమిటి అరుపులు కేకలను? ఆగండి, మీరు వెళ్ళండి చెప్తాను. మనం అనుకున్నట్టు 40,000 రెడీ చేయండి. ఇదిగో ఇలా రండి. ఏమిటయ్యా ఈ అల్లరి ఆర్పాటమును? ఇదిగో నా జీతం 400. మీ బాకీ తీరిపోయినట్టేనా? మీ వడ్డీలు తీరిపోయినట్టేనా? ఎందుకు వచ్చిందండి? నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద 40,000 రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను. మీరు వస్తే ఇచ్చేమని. అయ్యి బాబు నిజమే. అబద్ధం ఆడవలసిన గర్భ నాకేం వచ్చిందయ్యా? ఇదిగో రాములు గారు, 40,000 రెడీగా ఉందా? మన వాళ్ళు వస్తున్నారు, ఇచ్చేయండి, పని చేసుకుంటారు. పొరపాటు అయిపోయింది బాబు. నీ జీతం నువ్వే ఉంచుకోవచ్చు బాబు. ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నాం కదా, రుణానుబంధం తీరిపోయింది అనుకోవద్దు. ఈ బంధం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలి. ఈ శుభ సందర్భంలో మీరు చెరువు 100 ఇస్తే. అలాగే చూడు బాబు, ఇందా కోపడ్డామని ఏమి అనుకోకు. ఆ ఇష్టమూర్తి గారు చెప్పి 40,000 ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అలాగే. ఇది పెద్దాపురం రేవులో పంచిపెట్టు, ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు, ఇది మండపేట రేవులో పంచిపెట్టు, ఇది ఏడుపూర్ రేవులో పంచిపెట్టు. ఇది బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం. లక్షణ పాంప్లెట్లు కంప్లైంట్లు వస్తున్నాయిట్రా. అవును వస్తున్నాయండి. తెరచి